నా పేరు సుధారాణి. నేను గత చాలా సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ ఎక్స్‌పోజర్ ఉంది నాకు. మేబీ అరౌండ్ నేను ఒక 12 ఏళ్ల పిల్లగా ఉన్నప్పటి నుంచి నాకు ఎక్స్‌పోజర్ ఉంది రియల్ ఎస్టేట్ అంటే. దానికి కారణం ఏంటంటే మా నాన్నగారు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పక్కన 100 ఏకర్స్ లేఅవుట్‌లో ఆయన మార్కెటింగ్ చేసేవారు. అప్పట్లో టెలిఫోన్ యాడ్స్ ఇచ్చినప్పుడు నేనే ల్యాండ్‌లైన్ అటెండ్ చేసేదాన్ని. మా నాన్నగారు ఎలా చెప్తే అలా గజానికి ఇంత, ఇంత ధర ఉంటుంది. ప్లస్ ఏంటంటే ఈ రోడ్ ఉంటుంది, ఇది దగ్గరగా ఉంటుంది. అలా ల్యాండ్ మార్క్స్ అని నేనే చెప్పేదాన్ని. ఎక్కువగా వాళ్ళు ఇంకా మా నాన్నగారు కొన్ని చెప్పిన క్వెషన్స్ కాకుండా ఇంకేమన్నా అడిగితే మళ్ళీ మా ఫాదర్ చేత ఫోన్ చేయించేదాన్ని. సో, అప్పుడు చిన్నప్పటి నుంచి కూడా నాకు ల్యాండ్ ధరలు పెరగడం చూస్తూనే ఉన్నాను. మా నాన్నగారు హార్డ్‌లీ ఒక రూ. 10, రూ. 15లో కొన్న ల్యాండ్ క్రమక్రమంగా మన రామంతపూర్ పక్కన పెరగడం చూశాను నేను. చిన్నప్పటి నుంచి నాకు ల్యాండ్ ఎలా పెరుగుతుందనేది అబ్జర్వ్ చేస్తూ వచ్చాను. దాని తర్వాత ఏంటంటే మేము పర్సనల్‌గా 2000 నుంచి నారపల్లి అనే ఏరియాలో బాగా ఇన్వెస్ట్ చేస్తూ వచ్చాము. రూ. 120 గజం దగ్గర నుంచి ఇన్వెస్ట్ చేశామండి. అది ఈ రోజున దాదాపు 40,000 పర్ యార్డ్ అయింది. హైటెక్ సిటీలో ఇన్వెస్ట్‌మెంట్ ఆ రోజుల్లో అప్పుడు కొనాల్సొస్తే 6,000 గజం ఉండిందండి. కానీ అది పెరుగుదల పెరిగింది 3,00,000 అయింది. అదే రూ. 120, రూ. 130కి మేము కొన్న ల్యాండ్ ఈ రోజు 40,000 అయింది గజం చొప్పున. సో, ఆ రకంగా చూసుకుంటే ఇక్కడ దాదాపు 400-500 టైమ్స్ బూమ్ ఏర్పడింది. వరంగల్ హైవే సైడ్ కూడా బాగా తక్కువ రేట్ ఇన్వెస్ట్‌మెంట్ తోటి బాగా మేము అందులో బాగా లాభాలు సంపాదించామండి. సో, ఈ రకంగా చూస్తే అందరూ కూడా రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేయడం చాలా మంచిదని నా ఒపీనియన్. నా చిన్నప్పటి నుంచి చూసిన దాని ప్రకారం నేను చెప్పగలుగుతున్నాను అది. లాస్ట్ 10 ఇయర్స్ నుంచి అయితే చాలా ర్యాపిడ్ గ్రోత్ చూసామండి మనం. ఎస్పెషల్లీ ఎక్కడంటే మన నార్త్ సైడు, హైటెక్ సిటీ, నల్లగండ్ల, తర్వాత చెప్పాలంటే శంకరపల్లి ఆ ఏరియాస్ అన్నీ బాగా పెరిగాయండి. బట్ కంపారిటివ్‌గాను వరంగల్ హైవేలోను తర్వాతనేమో ఇటువైపు ఏది మన విజయవాడ హైవేలో కొంచెం తక్కువే పెరిగేదలా చూసాం మనం. శ్రీశైలం హైవే సైడ్ కూడా అటాచ్‌మెంట్ చాలామంది హైటెక్ సిటీ నుంచి ఔటర్ రింగ్ రోడ్‌లో ట్రావెలింగ్ బాగున్నదప్పటి నుంచి శ్రీశైలం హైవే తుక్కుగూడలో కూడా ఇన్వెస్ట్‌మెంట్స్ బాగా పెరిగినాయండి. యాజ్ సచ్ అయితే అపార్ట్మెంట్స్‌కి బాగానే డిమాండ్ ఉంది అని అనుకున్నప్పటికీ చాలామంది కోవిడ్ తర్వాత అందరూ కూడా విల్లాస్‌కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారండి. చిన్న ఏరియా అయినా సరే చిన్న విల్లాసే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు చాలామంది. బికాస్ ఆఫ్ కోవిడ్ వల్ల ఇది గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్‌కి బాగా డిమాండ్ వచ్చిందండి. చాలామంది ఇందులోకి రావచ్చండి. మోస్ట్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు. జెంట్స్ కంటే కూడా మనం ఏం తక్కువ కాదు ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే వాళ్ళకంటే కూడా మనం క్లారిటీతో ఎక్స్‌ప్లెయిన్ చేయగలం. అండ్ వీఆర్ మోర్ పర్ఫెక్ట్ ఫర్ దిస్ ఫీల్డ్ అని అనుకుంటున్నాను నేను. ముంబై హైవే బాగా పెరిగిందండి. శ్రీశైలం హైవే నెక్స్ట్ గ్రోత్ ఉన్న ఏరియా. దానికంటే కూడా బాగా గ్రోత్ పెరిగేదైతే వరంగల్ హైవేలో బాగా పెరగచ్చని అనుకుంటున్నానండి. విజయవాడ హైవేలో అయితే మీకు దాదాపు బాగా కొంచెం బయటికి వెళ్ళేసరికి 5,000, 6,000 గజం నుంచి కూడా ఉన్నాయండి. అనేది పంచాయతీ లేఅవుట్స్, ఓల్డ్ పంచాయతీ లేఅవుట్స్‌లో అయితే అంతే ప్రైసెస్ ఉంటాయి. దాని నుంచి స్టార్ట్ అక్కడి నుంచి 15,000 దాకా ఉంటున్నాయండి. 15, 20 మధ్య వరకు కూడా వస్తోంది. అంతకు మించి లేదు. అంత రేట్‌లో కొనుక్కుంటే మనకేమి ఇబ్బంది ఉండదు. అలాగే వరంగల్ హైవేలో కూడా తక్కువ రేట్స్‌లో కూడా ఉన్నాయండి. మాక్సిమం 15,000 భువనగిరి సైడ్ అయితే 15,000 నుంచి స్టార్ట్ ఉన్నాయండి. హెచ్ఎండిఐ లేఅవుట్స్ అయితే. కానీ నా ప్రిఫరెన్స్ అయితే ఓల్డ్ పంచాయతీ లేఅవుట్స్ క్లియర్‌గా ఉన్నవి చూసి కొనుక్కుంటే మనకి ఎక్కువ అప్రిసియేషన్ ఉంటుందండి. ఈవెన్ ఆల్రెడీ శ్రీశైలం హైవే అయితే బాగా పెరిగిపోయింది. 40,000 గజం చెప్తున్నారు. సో, అది కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళకి, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి కొద్దిగా కష్టం అవ్వచ్చు. 15,000లో కొనుక్కుంటే మనకి ఏదైనా పర్వాలేదు. కానీ సిటీకి దగ్గరగా కొనుక్కోవాలి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బాగా పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయండి. దాని రీజన్ మెయిన్ ఏంటంటే ఇప్పుడు మనం ఈ మధ్యన వార్తల్లో కూడా చూస్తున్నాం. బెంగుళూరులో కూడా చాలా వాటర్ ప్రాబ్లమ్ వచ్చి బాగా తర్వాత చెన్నైలో విపరీతమైన వేడి ఎండలు. ఇటువైపు ఉన్నది ఇది. ఇంకా కంపేర్ చేసుకుంటే ఇప్పటికి కూడా ముంబై కంటే కూడా చెన్నై కంటే బెంగుళూరు కంటే కూడా మన దగ్గర రేట్స్ ఇంకా తక్కువలో ఉన్నాయండి. లొసుగులు లేని ప్రాపర్టీ కొనాలంటే ఇందులో ఒకటి మెయిన్ థింగ్ ఏంటంటేనండి హెచ్ఎండిఏ అన్ని పర్మిషన్స్ ఉన్నవి కొనుక్కోవాలి ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే కొంచెం 1, 2 హౌసెస్ ఉన్న చోట కొనుక్కున్నా కూడా బాగానే ఉంటుంది. అయినా కూడా ఏంటంటే ఇందులో మోసపోయేది మెయిన్ ఏంటంటే పంచాయతీ లేఅవుట్స్‌లో ఎక్కువ మోసపోతున్నాం అండి. ఫార్మ్ లేఅవుట్స్‌లో కూడా మోసపోతాం. ఎందుకంటే క్లారిటీ ఆఫ్ ది టైటిల్ ఉండదు కాబట్టి. అదే గనక మనకి హెచ్ఎండిఏ అయితే ప్రాబ్లమ్ కొంచెం తక్కువ ఉంటాయండి. మోసపోయే ఏరియా ఏంటంటే ముస్లిం ప్రాపర్టీస్‌లో కొంటే అది చాలామంది లీగల్ హెయిర్స్ అవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. సో, దానివల్ల ఏంటంటే మనం చూసుకుని జాగ్రత్తగా కొనుక్కోవాలి. దానికి లీగల్ ఒపీనియన్ కంపల్సరీ తీసుకోవాలి. అండ్
లీగల్ ఒపీనియన్ తీసుకున్నప్పటికీ ఏరియా సర్చ్ కూడా చేసుకోవాలి. ఏరియా వైజ్గా కూడా వెళ్ళి అక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని లోకల్ వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు. ఫలానా లేఅవుట్లో ప్రాబ్లం ఉంది సార్, లేకపోతే ఇందులో లేదని వాళ్ళే చెప్తారు మనకి. సో అలా కూడా మనం లోకల్ సర్చ్ చేయాలండి. బెస్ట్ లొకేషన్స్ అయితే ₹1,00,00,000 బిలోలో కొనుక్కోవాలనుకుంటే రీసేల్ ఫ్లాట్స్ కొనుక్కోవడం చాలా మంచిదండి. బిలో 5 ఇయర్స్వి 1 crore లోపల 3 BHK కూడా మంచిది. కొండాపూర్లో కొద్దిగా చీప్గానే వస్తున్నాయండి. కొండాపూర్లో కొనుక్కోవచ్చు. బండ్లగూడ, జాగీరు ఆ ఏరియాస్లో అయితే మీకు ఫ్లాట్స్ 1 crore మీకు 3 BHK వస్తుందండి. అక్కడ కొనుక్కోవచ్చు. ఓల్డ్ ఫ్లాట్స్లో కొనుక్కోవడంలో ఉపయోగం ఏంటంటే తక్కువ కామన్ ఏరియాస్ తక్కువ కట్ అవుతుంది. అదే కనుక మనం రీసెంట్ ప్రాజెక్ట్స్లో తీసుకోవాలంటే 33% వరకు కామన్ ఏరియాసే తీస్తున్నారు. సో దానివల్ల మీకు ఎంత పెద్ద ఫ్లాట్ ఉన్న రూమ్స్ చాలా చిన్నగా వస్తున్నాయి. కార్పెట్ ఏరియా చాలా చిన్నగా ఉంటుంది. సో మీరు రీసేల్ ఫ్లాట్ కొనుక్కుంటే ఏమవుతుందంటే అది కూడా కొంచెం ఓల్డ్ వాటిలో ఉంటే మీ రూమ్స్ పెద్దగా ఉంటాయి, కామన్ ఏరియాస్ తక్కువ పోతాయండి. రియల్ ఎస్టేట్ అంటే రియల్ ఎస్టేట్లో చాలా మనం మంచి ప్రాపర్టీ కొనుక్కొని వదిలేస్తే అది పెరుగుతూ ఉంటుందండి. మనం పడుకున్నా సరే బంగారంలో కొంటే చాలా తక్కువ అప్రిసియేషన్ ఉంటుందండి. కంపారిటివ్గా బంగారం కంటే కూడా ఫ్లాట్స్ కానీ ఓపెన్ ప్లాట్ కొనుక్కుంటే మీకు విపరీతంగా పెరుగుతుంది. అసలు మీరు ఎంత గోల్డ్ కావాలంటే అంత కొనుక్కోవచ్చండి ఒక ప్లాట్ అమ్మితే. నేను యాక్చువల్గా మా అమ్మాయి పెళ్ళికి గోల్డ్ కొందాం అనుకున్నాను. మా హస్బెండ్ ఏమో ఫ్లాట్ కొన్నారు. ప్లాట్ కొనుక్కుందామని ప్లాట్ కొన్నాము. సో ఎంత గోల్డ్ కావాలంటే అంత గోల్డ్ కొనగలిగామండి మా అమ్మాయికి. సో అందుకని బెటర్ ఏంటంటే ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అండి. అందరూ ఆడవాళ్ళకు కూడా నేను ఇచ్చే సలహా ఏంటంటే ప్రతి వాళ్ళు ప్లాట్ కొనుక్కోండి. లేదంటే బెస్ట్ థింగ్ ఏంటంటే ప్లాటేనండి. థ్యాంక్స్ అండి.